హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్వీస్ వీయింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను ఒక శారీ తోటి కుర్తీ కటింగ్ చూపిస్తున్నానండి. నేను శారీలో మిగిలిన 2 మీటర్స్ తోటి కుర్తీ కటింగ్ చేసుకున్నాను. ఈ శారీతో మా పాపకి ఫ్రాక్ ఇలా వచ్చిందండి. నేనేమో కుర్తీ కుట్టించుకున్నాను. ఇదిగో ఫస్ట్ మనకి ఎదుగుడు దిగుళ్ళు ఏమన్నా ఉన్నాయా అని చూసుకొని దానికి ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నానండి. కుర్తీ లైనింగ్ నేను 39 ఇంచెస్, అంటే లైనింగ్ ఎంత 2 మీటర్స్ ఎంత పొడుగుందో అంత పొడుగు తీసేసుకున్నాను. ఫోల్డింగ్ సైడ్ నుంచి నేను షోల్డర్ని 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. అదేవిధంగా ఆర్మ్ లెంత్ 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా, అది 5.5 ఇంచెస్ దగ్గర నుంచి కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను 5.5 ఇంచెస్కి. ఇదిగోండి, ఇక్కడ 5.5 ఇంచెస్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెస్ట్ రౌండ్ తీసుకోవడానికి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నానండి, పైన భుజాల దగ్గర నుంచి. ఇప్పుడు చెస్ట్ రౌండ్ 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను కదా, అక్కడ నేను చెస్ట్ రౌండ్ 38 ఇంచెస్ అండి. 38 ఇంచెస్ని నేను 4 పార్ట్స్ వేసుకున్నాను. 38 ఇంచెస్ని 4 పార్ట్స్ వేసుకున్నప్పుడు 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. 4 మడతల మీద 9.5 వచ్చింది. అదేవిధంగా మనం 6.5 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ లెంత్ తీసుకున్నాం కదా, దాని దగ్గర కూడా 9.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ లెంత్ ఉంది కదా, ఆర్మ్ లెంత్లో మనము కరువు తీసుకోవడానికని చెప్పి, ఆర్మ్ రౌండ్ తీసుకోవడానికని చెప్పి ఆర్మ్ లెంత్లో హాఫ్, అంటే టేప్ని ఇలా హాఫ్ చేసుకుంటాం కదా, ఆ హాఫ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని, ఇప్పుడు ఇక్కడ ఖర్చు మనం ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ నుంచి ఈ హాఫ్ దాకా ఆర్మ్ లెంత్లో హాఫ్ దాకా ఇలా కర్వ్ డ్రా చేసేసుకోవాలి. ఇది ఆర్మ్ రౌండ్ వచ్చేసింది కదా, 1.5 ఇంచ్ దాకా ఆర్మ్ రౌండ్ ఉంది. ఆ తర్వాత 1.5 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటున్నాను నేను. 1.5 మార్జిన్ తీసేసుకున్న తర్వాత భుజాల దగ్గర పైన షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ దగ్గర నుంచి వేస్ట్ రౌండ్ కోసం 13.5 కానీ 14 ఇంచెస్ దగ్గర కానీ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. ఈ 34 ఇంచెస్ని 4 పార్ట్స్ వేసుకున్నాను. 34 ఇంచెస్ని 4 పార్ట్స్ వేసుకుంటే నాకు 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వచ్చిందండి. 8.5 ఇంచెస్ మార్జిన్కి ఒక 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను, అంటే వేస్ట్ రౌండ్ చెస్ట్ రౌండ్ ఇక్కడికి వచ్చింది అని మీకు అర్థం కావడానికనే ఈ లైన్ డ్రా చేసుకుంటున్నాను. అదేవిధంగా పైన షోల్డర్ దగ్గర నుంచి మనకి హిప్ దగ్గర అంటే కటింగ్స్ వస్తాయి కదా, ఆ కటింగ్స్కి 21 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అదేవిధంగా టోటల్ హిప్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్ని 4 పార్ట్స్ చేస్తే 10 ఇంచెస్ వచ్చింది. హిప్ 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. మళ్ళీ 1.5 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాను, అంటే ఖర్చు 1.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అదేవిధంగా టాప్కి కింద వైపు ఉంటుంది కదండి, కింద వైపు నేను 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను, అంటే హిప్ రౌండ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే హిప్ దగ్గర 10 ఇంచెస్ వచ్చింది కదా, కింద నేను ఒక 1 ఇంచ్ 11 ఇంచెస్ తీసుకున్నానండి. అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకున్న మార్కింగ్స్ అన్నిటినీ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మరి స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా కర్వ్ లాగా, కొంచెం మరీ ఎక్కువ కర్వ్ కాకుండా లైట్ కర్వ్ తీసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడా ముడతలు లేకుండా నీట్గా వస్తాయి. ఇదే విధంగా కింద వైపు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్తో స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలండి. కరెక్ట్గా 1.5 ఇంచెస్ ఉందా లేదా అని ఒకసారి స్కేల్తో డ్రా చేసుకొని నేను మామూలుగా డ్రా చేసేసాను. ఇదిగో షోల్డర్ 5.5 ఇంచెస్ అండి. ఈ 5.5 ఇంచెస్లో 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకుంటున్నాను, అంటే నెక్ వెడల్పు. ఫ్రంట్ నెక్కి నేను 5.5 ఇంచెస్ లెంత్లో 2.5 ఇంచెస్ విడ్త్ తోటి ఒక బాక్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను అండి. నెక్ 5.5 ఇంచెస్ అనమాట లెంత్. ఇప్పుడు బ్యాక్ నెక్ నేను 6.5 ఇంచెస్ దగ్గర బ్యాక్ నెక్ కూడా షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా 6.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నానండి. దీన్ని కూడా ఇదే విధంగా మనం రౌండ్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను 8 ఇంచెస్ చెస్ట్కి తీసుకున్నాను, 14 ఇంచెస్ వేస్ట్కి తీసుకున్నాను, 21 ఇంచెస్ హిప్ రౌండ్ తీసుకున్నాను అనమాట. ఈ మార్కింగ్ అని మీకు కనిపించడానికి ఇలా మళ్ళీ మార్క్ చేసి చూపించాను.
ఇప్పుడు మనం ఫ్రంట్ కర్వ్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి, ఇట్లా 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము బ్యాక్ నెక్ కట్ చేయకుండా నేను ఓన్లీ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది, అంటే నెక్ వరకు ఫ్రంట్ కట్ చేస్తున్నాను. ఇంకా మిగతాదంతా బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద నేను ఫోల్డింగ్ వచ్చిందండి, ఫోల్డింగ్ వచ్చింది నేను సపరేట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని. ఇలా ఇక్కడ మర్చిపోయానండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్కి డ్రా చేసుకోవాలి. డౌన్ డ్రా చేసుకుంటే ఏంటిదంటే మన షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ది కాకుండా బ్యాక్ది మనము ఆర్మ్ రౌండ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కర్వ్ కాకుండా అది పైన ఉంది కదా, ఆ పైది బ్యాక్ది అనమాట, లోపలికి ఉంది ఫ్రంట్ సైడ్ రావాల్సిందనమాట. ఇలా ఇంకా మొత్తము యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అది మొత్తాన్ని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలండి 4 పార్ట్స్ని. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం 21 ఇంచెస్ దగ్గర 14 ఇంచెస్ దగ్గర అంటే వేస్ట్ రౌండ్ దగ్గర మనం జాయిన్ చేసుకునేటప్పుడు సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇలా మార్క్స్ పెట్టడం వల్ల ఎక్కడెక్కడ మనం ఖర్చు తీసుకోవాలనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 6.5 ఇంచెస్ బ్యాక్ నెక్ని ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. అదేవిధంగా నేను ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, అది కట్ చేయలేదు కదా, ఇప్పుడు ఆ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని కూడా కట్ చేస్తున్నాను. ఈ విధంగా రెండింటిని కట్ చేసేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్స్లో అడిగినట్లయితే నేను రిప్లై ఇస్తానండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అన్నా నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. ఏదైనా డిజైన్ కావాలన్నా మీరు కామెంట్స్లో చేసినట్లయితే నేను రిప్లై ఇస్తానండి. అదేవిధంగా నేను శారీలో పీస్ తోటే ఈ డ్రెస్ డిజైన్ చేస్తున్నానని చెప్పాను కదా, అదే శారీని మనం ఎలా అయితే మడత పెడతామో అదేవిధంగా 4 ఫోల్డింగ్స్ మీద దీన్ని మడత వేసుకొని పెట్టుకోవాలి. దాని మీద మనం ఇందాక కట్ చేసిన లైనింగ్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకొని మీకు కదలకుండా ఉండాలంటే పిన్స్ తోటి పెట్టేసేసుకోండి. కదలకుండా గుండు సూదులు ఉంటాయి కదా, వాటితోటి గట్టిగా ఫిక్స్ చేసినట్టయితే కదలకుండా ఉండిద్దండి. లైనింగ్ అని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండిద్ది. రెండు మనకి కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది. ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. నెక్ పీస్ కట్ చేయకుండా మిగతా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇవి ఇలా వచ్చాయి. నేను ఫ్రంట్ పార్ట్లో మీరు చూసారు కదా ఫోటోలో ఒక డిజైన్ పెట్టాను కదా, బోర్డర్ తోటి ఆ డిజైన్ అనమాట. ఈ డిజైన్ బోర్డర్ 13.5 ఇంచెస్ ఉందండి. 2 పీసులు ఉన్నాయి. 2 పీసులు నేను జాయిన్ చేసుకొని చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం ఎలా అయితే డబల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నామో ఆ విధంగా దాన్ని జాయిన్ చేసేసి ఓపెన్ చేసి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని జాయిన్ చేసుకోవటమే అనమాట. ఇప్పుడు నేను స్లీవ్స్ లెంత్ చూపిస్తున్నాను. 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఒక 4 ఇంచెస్ పైన పఫ్ స్లీవ్స్కి పెట్టుకున్నానండి, అంటే లైట్గా పఫ్ రావడానికని. ఇప్పుడు స్లీవ్స్ వెడల్పు వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంది, అంటే ఖర్చులతో కలుపుకొని అనమాట. ఖర్చులతో కలుపుకొని 9.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 11 ఇంచెస్ దగ్గర కూడా 9.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము 9.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కింద మనకి స్లీవ్స్ రౌండ్ ఉంటుంది కదా, స్లీవ్ 5.5 ఇంచెస్ ఉందండి. దానికి 1.5 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాను, అంటే ఖర్చు 1.5 మార్జిన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి పైన 9.5లో 1.5 మార్జిన్కి తీసేసుకొని మిగతాది ఇలా స్ట్రైట్గా, అంటే కొంచెం క్రాస్ లైన్గా తీసుకుంటే బాగా ముడతలు లేకుండా వస్తాయండి. 6.5 ఇంచెస్ దగ్గర కూడా ఒకసారి, అంటే ఇది ఎల్బో స్లీవ్ లాగా వచ్చిందండి, అందుకే ఒకసారి 6 ఇంచెస్ దగ్గర కూడా మనం ఒకసారి ఒక మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మనం ఇలా డ్రా చేసేసుకోవాలి. హ్యాండ్ ఇంకా మనం హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకుంటామో అదేవిధంగా హ్యాండ్ ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇదేమో లోపల కర్వ్ అనమాట, ముందు వైపు వచ్చింది కదా ఆ కర్వ్. ఇప్పుడు మొత్తం స్లీవ్స్ అయిపోయిందండి. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటున్నాను.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసేసుకున్నాండి. చూడండి ఇక్కడ టక్స్ దగ్గర మన ఖర్చు దగ్గర ఒకలా టక్స్ పెట్టుకున్నట్లయితే స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఎక్కడ వరకు అనేది మనం లూజ్ తీసుకున్నాము అనేది ఖర్చు తీసుకున్నామని అర్థమవుద్ది. ఇట్లా పైన వరకు ఇలా ఫ్రిల్స్ వస్తాయి హ్యాండ్స్కి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని 2 లేయర్స్ మీద వేసుకొని లైనింగ్ని కట్ చేసేసుకోవాలి. ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉందండి, 4 ఫోల్డింగ్స్ మీద కాదు, ఎందుకంటే ఓపెన్ చేస్తున్నాయి కదా హ్యాండ్స్. చూడండి ఈ కింద లైనింగ్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఫోల్డింగ్స్ అంటే 2 మడతల మీదే ఉంది. ఈ 2 మడతల మీదని 2 మడతలు వేసుకొని మనం ఈ విధంగా ఎలా అయితే హ్యాండ్ ఉందో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ మొత్తం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అయినా పర్లేదండి మెయిన్ ఫ్యాబ్రిక్, ఎందుకంటే మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెం పక్కైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొంచెం ఖర్చుతో ఉన్న జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్లీవ్స్కి నేను ఇలా బార్డర్ జాయిన్ చేస్తున్నానండి. మీరు ఫోటోలో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఈ చున్నీ కూడా నాకు పళ్ళు పార్ట్లోనే వచ్చిందండి. పళ్ళు పార్ట్ని 2 హాఫ్గా చేసి మిడిల్లోకి ఒక ఇచ్చాను ఒక స్టిచ్చింగు. ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.